ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 126వ కీర్తన 3వ చరణం. ద లార్డ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ అస్. సామ్స్ చాప్టర్ 126 వర్స్ 3. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ యొక్క లేఖనము ద్వారా మనకు స్పష్టంగా సెలవిస్తున్నాడు, ఆయన మనకున్న సమస్యల నుండి తప్పక రక్షించగలడు అని. అవును, ఈ యొక్క లోకంలో ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి నుండైనా మనల్ని కాపాడగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే. ఎందుకంటే దేవుడు ఇంతకు మునుపు మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలను మనం చూసుకున్నట్లయితే, జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది, నిజమే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎన్నోసార్లు మన జీవితాలలో అనేకమైన అద్భుతాలు జరిగించాడు. మన దేవుడు మార్పు లేని దేవుడుగా ఉన్నాడు కాబట్టి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండి మార్పు లేని ప్రభుడై ఉన్నాడు కాబట్టి మరలా అవే అద్భుతాలు కార్యములు చేసి మనల్ని రక్షిస్తాడు, మనల్ని తృప్తిపరుస్తాడు. దానిలో ఎటువంటి సందేహం లేదు. కీర్తనకారుడు అంటున్నాడు, మనము కలకనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. దేవుడు చేసిన అద్భుత కార్యములు ఎలా ఉన్నాయంటే, ఆయన జరిగించిన ఆశ్చర్య కార్యాలు కలవలే ఉన్నాయి అని భక్తుడు అంటున్నాడు. కల అంటే ఊహించడం లేదా నిజ జీవితంలో జరగడానికి ఏ మాత్రము అవకాశము లేనటువంటిది. అటువంటి వాటిని కూడా ఎప్పుడు జరగదు, మన వలన కాదు, అలాంటివి కలలో మాత్రమే జరుగుతాయి అని అనుకున్నటువంటి అద్భుత క్రియలను దేవుడు మన జీవితంలో కూడా చేసే ఉన్నాడు. జరగదనుకున్న జరిగినప్పుడు, ఊహించని మంచి మనకు ఎదురైనప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటామో కదా. ఆ నోటితో దేవుణ్ణి తప్పక స్తుతిస్తాం కదా. అది చూసిన అవిశ్వాసులు అనుకుంటారు, వీరి దేవుడు నిజమైన వాడు, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాడు అని అన్యులు అనుకునేలాగా దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మన దేవుడు నమ్మకమైన దేవుడు. ఆయన మనల్ని అవమానపరచడు. అన్యులైన మన యొక్క బంధువుల ముందు, మన స్నేహితుల ముందు, మన ఇరుగు పొరుగు వారి ముందు ఏ రోజు కూడా తలదించుకునే స్థితిని రానివ్వడు. ఆయన చేసిన కార్యములను చూసి వారు ఆశ్చర్యపోయేలాగున వారి నోటితోనే మన దేవుడే నిజమైన దేవుడు అని చెప్పేలాగున చేస్తాడు. అటువంటి ఆశ్చర్య అద్భుత క్రియలు మన దేవుడు చేసినటువంటి లెక్క చూస్తే అవి లెక్కకు మించినవి. వాటిని లెక్కించడం ఎవరి తరం కాదు. ఈ రోజున అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనము ఎంతో ధన్యులము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు శ్రమలు రాగానే, నీకు సమస్యలు రాగానే ఎందుకు వచ్చాయని కృంగిపోకుండా, నేను ఎంతగా నీకు ప్రార్థిస్తుంటే నాకెందుకయ్యా ఈ కష్టాలు ఇచ్చావని దేవుణ్ణి నిందించకుండా, ఒక్కసారి దేవుడు నీ జీవితంలో ఇంతకు మునుపు చేసినటువంటి అద్భుతాలను జ్ఞాపకం చేసుకో. నీవు అసలు కాదు, ఇది జరగడం అసాధ్యం అనుకున్నటువంటి పనులను ఆయన క్షణంలో ఒక్క మాట ద్వారా ఏ విధంగా జరిగించాడో గుర్తు చేసుకో. దేవుడు చేసే కార్యం నార్మల్ గా ఉండదు, ఏదో సాదాసీదాగా ఉండదు. ఆయన చేశాడంటే అది ఖచ్చితంగా అద్భుత కార్యమై ఉంటుంది. మనుషులు కూడా చేయగలిగినవి చేస్తే ఆయనకేం గంతుంటుంది? ఆయన ఎప్పుడు ఆయన కోసం, తన యొక్క సంతోషం కోసం కార్యాలు చేయలేదు, కానీ మన యొక్క సంతోషం కోసమే, మనల్ని ఆనందింపజేయడం కోసమే ఆయన అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు. మోషేని ఇజ్రాయేలీలు అరణ్య మార్గంలో చాలా సార్లు ఇబ్బందులు పెట్టారు. కొందరేమో నాకు దాహం అవుతుందంటారు, కొందరేమో నాకు మాంసం తినబుద్ధి అవుతుందంటారు. నీవు అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చావు, ఐగుప్తుల్లో ఉన్నప్పుడే మేము మంచిగా తినేవాళ్ళం అని, అలా అని ఇలా అని అనేక సార్లు వారికి ఇవ్వలేని వాటి గురించి, ఆ అరణ్యంలో వారికి తేలేని వాటిని గురించి అడిగి ఇబ్బందులు పెట్టారు. అప్పుడు
మోషే దేవుణ్ణి నిందించలేదు. ఈ గొడవేంటి, ఈ బాధలన్నీ నాకెందుకు వచ్చాయని కృంగిపోలేదు. అంతవరకు దేవుడు మోషే పట్ల చేసిన అద్భుత కార్యములను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎర్ర సముద్రమును రెండుగా చేసి నడిపించిన నా దేవుడు, బండ నుండి నీటిని రప్పించి మా దాహము తీర్చినటువంటి దేవుడు ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న వాటిని ఎందుకు ఇవ్వలేడు అని దేవునిపై విశ్వాసము కలిగి ప్రార్థించాడు. మరలా గొప్ప కార్యాలను తన కన్నులారా చూసి ఆనందించారు. ఈరోజు బాధల్లో ఉండి, శ్రమల్లో ఉండి, అనుకున్నది జరగక ఈ వాక్యం వింటున్న మీతో కూడా దేవుడు ఈ మాటనే సెలవిస్తున్నాడు. ఒక్కసారి నేను మీ జీవితాల్లో చేసిన అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ బాధ వచ్చినా, ఎంతటి విపత్తు వచ్చినా, ఎటువంటి నిరాశకు గురి చేసేటువంటి మాటలను వింటున్నా నీవు నీరు గారిపోవద్దు. దేవుడు గతంలో మన జీవితంలో చేసిన అద్భుతాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనలో విశ్వాసం పెరుగుతుంది. మోషే వలె నమ్మకంతో దేవుణ్ణి ప్రార్థించగలుగుతాం. మళ్ళీ ఆయన చేయబోవు ఆశ్చర్యమైన క్రియలను కన్నులారా చూచి ఆనందించగలుగుతాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలయ, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ్వా. ఈ సమయంలో అయా మీరు మా పట్ల జరిగించినటువంటి అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోమని తండ్రి మరొక్కసారి మాతో మాట్లాడారు. అవును ప్రభువా, వస్తున్నటువంటి శోధనలను బట్టి, శ్రమలను బట్టి మేము కృంగిపోకుండా నా దేవుడు నాకు ఏదైనా చేయగలడు, ఎంతటి సమస్య నుండైనా విడిపించగలడు అనేటువంటి నమ్మకంతో, విశ్వాసముతో అయా మీకు ప్రార్థించే వారముగా, మీకు మొర్రపెట్టే వారముగా మేము ఉండాలని అయా మాకు తండ్రి జ్ఞాపకం చేసి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు మీ యొక్క వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృపా హస్తము వారికి తోడుగా ఉంచండి. అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని అనారోగ్య సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని తండ్రి మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తాన్ని ఆ బిడ్డల పైన ప్రోక్షించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని తండ్రి మీరు లేవనెత్తండి. అదేవిధంగా మరణాన్ని కూడా జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. ఆ అప్పును యేసు నామములో కొట్టివేయండి ప్రభువా. అయ్యా అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డల కుటుంబాల్లో శాంతి లేక, సమాధానము లేక, అల్లర్లతో, గొడవలతో ఉంటున్నారో ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నామయ్యా. మరి సమాధానకరమైనటువంటి పరిస్థితిని వారికి అనుగ్రహించండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి ప్రభా. అయ్యా వారిని మీరు కాచి కాపాడండి తండ్రి. చిన్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి ప్రభా. అదేవిధంగా నా ప్రభా అయ్యా ఎందరైతే బిడ్డలు అయ్యా ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా మరి వారు అనుకున్న ఉద్యోగము వారు పొందుకొనున్నట్లుగా సహాయం చేయండి. ప్రమోషన్ విషయంలో సహాయం చేయండి. ట్రాన్స్ఫర్ విషయంలో వారు అనుకున్న ప్రాంతానికి అయ్యా వారు ట్రాన్స్ఫర్ అవ్వనట్లుగా కృప చూపించండి ప్రభా. మరి తండ్రి వృద్ధులను, అభాగ్యులను ఆదుకునే దేవుడు తండ్రి. తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడు, విధవరాళ్ల పక్షముగా వాద్యమాడే దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. మరి వ్యాపారాల్లో నష్టపోయి ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. నష్టాన్ని లాభకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. రక్షణ లేక ఎందరైతే ఉంటున్నారో ప్రభా అయ్యా ఏ ఒక్కరు కూడా నశించిపోవుట మీ చిత్తము కాదు నా ప్రభా. అందరినూ రక్షింపబడుటయే మీ చిత్తము నాయన. ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి ప్రభా. సువార్థికులను బలపరచండి అయ్యా. మిషనరీస్ ని దీవించండి అయ్యా. మరి అదే విధంగా దైవ సేవకులందరికీ తోడుగా ఉండండి అయ్యా. సంఘాలను
విస్తరింప చేయండి ప్రభా. సంఘానికి మీరే శిరస్సై ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అయా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అయా మరి తండ్రి గర్భఫలము లేక ఎందరైతే బిడ్డలు ప్రభా దుఃఖిస్తున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యము వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అధికారులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు ఆశీర్వదించండి. మరి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.